హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో వ్లాగ్స్. మీరు మీ ఇంట్లో ఉండి ఇంటర్నెట్ కేఫ్కి వెళ్లకుండా సర్టిఫికెట్స్ కానీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఎలక్షన్ కార్డ్, డాక్యుమెంట్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ ఎక్సెట్రా మీరు మీ మొబైల్ ద్వారా ఏ విధంగా స్కాన్ చేసి సేవ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీరు ఖచ్చితంగా మీ మొబైల్ ద్వారా చేసి సేవ్ చేసుకోండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. సర్టిఫికెట్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా మన మొబైల్లో కెమెరాని క్లిక్ చేయండి. సర్టిఫికెట్ని ఫోటో తీయండి. ఫోటో తీసిన తర్వాత మనకు సైడ్కు ఫోటో ఫ్రేమ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి ఫోటో పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక లాస్ట్లో 3 బటన్స్ ఉంటాయి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఫోటో మనకు క్రాప్ అనేది జరుగుతుంది, అంటే ఈ సైడ్లకు ఉన్నాయి మొత్తం డిలీట్ అవుతుంది. రైట్ మార్క్ ఇవ్వండి, సేవింగ్ అవుతుంది, అయిపోతుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు మీ మొబైల్ ద్వారా ఏ విధంగా క్రాప్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరు మీ మొబైల్లో చేసి సేవ్ చేసుకోండి, అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఫోటో తీసి ఎడిటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపెడతాను. ముందుగా మనం కెమెరాని క్లిక్ చేయండి. ఫోటో తీసిన తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రీవియస్గా ఫోటో తీసిన దానిపైన క్లిక్ చేయండి. ఫోటోని 1 టైం క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ వస్తుంది కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్, యాడ్ టు ఆల్బమ్ కింద అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ని క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మన క్రాప్ అయితే జరగడం జరుగుతుంది. రైట్ మార్క్ను క్లిక్ చేయండి. అంతే, ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇదే ఈ విధంగా ఇప్పుడు మనకు నచ్చినట్టు కేబీలో మార్చుకొని ఫోటోని అప్లోడ్ చేయడమే. ఇప్పుడు మనం సిగ్నేచర్ని ఏ విధంగా క్రాప్ చేయాలి, ఈ విధంగా వైట్ పేపర్ పైన సిగ్నేచర్ చేసి ఫోటో తీసుకోవాలి. మనం ఇక్కడ ప్రీవియస్ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ ఫోటోని క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి 1 టైం క్లిక్ చేయండి. లవ్ సింబల్ సెండ్ మధ్యలో ఉన్నదాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఇక్కడ క్రాప్ ఉంది, క్రాప్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని అయితే సెట్ చేయండి మన సిగ్నేచర్ని. ఈ విధంగా క్రాప్ అయితే చేయండి. ఈ విధంగా క్రాప్ చేసి ఇక్కడ రైట్ ట్రిక్ మార్క్ని క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ చేయండి. ఈ విధంగా మనకైతే ఈ విధంగా సైన్ చేసిన దాన్ని మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు.